బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వల్లదీన కఫరు బిఆయతిల్లాహి వ లిఖాయిహి ఉలైక యయీసు మిర్ రహ్మతి వ ఉలైక లహుమ్ అదాబున్ అలీం. ఎవరైతే అల్లాహ్ సూచనలను ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారో అలాంటి వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్నవారు, వారికి వ్యధభరితమైన శిక్ష ఉంటుంది. ఒమాకాన జవాబ ఖౌమిహి ఇల్లా అన్ ఖాలూ ఉఖ్తులూ ఔ హర్రిఖూహు ఫఅన్జాహుల్లాహు మినన్నార్ ఇన్న ఫీ ذلిక లఆయతిన్ లిఖౌమిన్ యుమినూన్. అతన్ని ఇబ్రాహీం జాతి వారు సమాధానంగా ఇలా అన్నారు: ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చివేయండి. అప్పుడు అల్లాహ్ అతన్ని అగ్ని నుండి కాపాడాడు. ఈ సంఘటనలో విశ్వసించే జనుల కొరకు సూచనలు ఉన్నాయి. వఖాల ఇన్నమా తఖజ్తుమ్ మిన్ దూనిల్లాహి ఔతానం మవద్దత బైనకుం ఫిల్ హయాతి దున్యా థుమ్మ యౌమల్ ఖియామతి యక్ఫురు బఅదుకుం బిబఅదిన్ వ యల్అను బఅదుకుం బఅదన్ వ మఅవాకుమున్ నార్ వ మా లకుం మిన్ నాసిరీన్. ఇబ్రాహీం వారితో అన్నాడు: మీరు ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ను వదిలి విగ్రహ పూజను మీ పరస్పర ప్రేమకు సాధనంగా చేసుకున్నారు. కానీ ప్రళయ దినాన మీరు పరస్పరం తిరస్కరిస్తారు, ఒండొకరిని శపించుకున్నారు. నరకాగ్ని మీ నివాసం అవుతుంది, అక్కడ మీకు సహాయపడేవాడెవడు ఉండడు. ఫఆమన లహు లూత్ వఖాల ఇన్నీ ముహాజిరున్ ఇలా రబ్బీ ఇన్నహు హువల్ అజీజుల్ హకీమ్. అప్పుడు లూత్ ఒక్కడే అతన్ని విశ్వసించాడు. ఇబ్రాహీం ఇలా అన్నాడు: నేను నా ప్రభు వైపున వలసపోతాను, నిశ్చయంగా ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడు. వహబ్నా లహు ఇస్హాక వ యాకూబ వజఅల్నా ఫీ ذُرِّيَّతిహిన్ నుబువ్వత వల్ కితాబ వఆతైనాహు అజ్రహు ఫిద్ దున్యా వ ఇన్నహు ఫిల్ ఆఖిరతి లమినస్ సాలిహీన్. మేము అతని ఇబ్రాహీంకి ఇస్హాక్, యాకూబులను ప్రసాదించాము. అతని సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. మేము అతని ప్రపంచంలో ఉన్న మంచి ప్రతిఫలాన్ని వసగాము. పరలోకంలో కూడా అతను సజ్జనులో చేరి ఉంటాడు. వాళ్ళు తన కాలలి ఖౌమి ఇన్నకుం లతఅతూనల్ ఫాహిషత మా సబఖకుం బిహా మిన్ అహదిన్ మినల్ ఆలమీన్. జ్ఞాపకం చేసుకోండి, లూత్ తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు నీతిమైన పని చేస్తున్నారు, మీకు పూర్వం లోకంలో ఎవరు ఇలాంటి పని చేయలేదు. అఇన్నకుం లతఅతూన రిజాల వతఖ్తౌన సబీల వతఅతూన ఫీ నాదికుముల్ మున్కర్. వమా కాన జవాబ ఖౌమిహి ఇల్లా అన్ ఖాలూ ఇతినా బిఅదాబిల్లాహి ఇన్ కున్త మినస్ సాదిఖీన్. అవ్వ, కామతాపం చల్లార్చుకోవడానికి మీరు కుర్రవాళ్ళ వద్దకు పోతారా? రహదారిని మూసివేస్తారా? మీరు మీ సమావేశంలోనూ నిస్సిగ్గుగా హేయమైన పనులు చేస్తారా? దీనికి సమాధానంగా తన జాతి వారు ఇలా అన్నారు: నీవు సత్యవంతుడు అయితే మాపై అల్లాహ్ శిక్షను తీసుకురా. ఖాల రబ్బి ఇన్సుర్నీ అలల్ ఖౌమిల్ ముఫ్సిదీన్. అప్పుడు అతను లూత్ ఇలా ప్రార్థించాడు: ప్రభు, ఈ మూకకు ప్రతిగా నాకు సహాయపడు. వలమ్మా జఅత్ రుసులునా ఇబ్రాహీమ బిల్ బుష్రా ఖాలూ ఇన్నా ముహ్లికూ అహ్లి హాదిహిల్ ఖర్య ఇన్న అహ్లహా కానూ ज़ालिमीन. మా దూతలు ఇబ్రాహీం వద్దకు శుభవార్తను తీసుకుని వచ్చినప్పుడు ఇలా అన్నారు: మేము ఆ పట్టణవాసులను నాశనం చేయబోతున్నాం, ఎందుకంటే అక్కడ నివసించేవారు దుర్మార్గులుగా తయారయ్యారు. ఖాల ఇన్న ఫీహా లూత ఖాలూ నహ్ను అ'లము బిమన్ ఫీహా లనజియన్నహు వ అహ్లహు ఇల్లా ఇమ్రఅతహు కానత్ మినల్ గాబిరీన్. ఇబ్రాహీం అన్నాడు: కానీ అక్కడ లూత్ కూడా ఉన్నాడు కదా. వారు అన్నారు: అక్కడ ఉన్నవారెవరో మాకు బాగా తెలుసు, మేము అతని కుటుంబీకులను కాపాడుతాం. అతని ఇల్లాలిని తప్ప ఆమె వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది. వలమ్మా జఅత్ రుసులునా లూతన్ సియ్యా ज़اق బిహిమ్ ज़رعًا వఖాలూ లా తఖఫ్ వలా తహ్జన్ ఇన్నా మునజ్జిలుక వ అహ్లక ఇల్లా ఇమ్రఅతక కానత్ మినల్ గాబిరీన్. తర్వాత మా దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి గురించి అతను తీవ్ర వ్యాకులతతో లోనయ్యాడు, లోపల కుమిలిపోయాడు. అప్పుడు వారు ఇలా అన్నారు: నీవు భయపడకు, చింతించకు, మేము నిన్ను నీ పరివారాన్ని రక్షిస్తాం, ఒక్క నీ ఇల్లాలిని తప్ప, ఎందుకంటే ఆమె వెనుక ఉండిపోయే ముఠాతో కుమ్మక్కు అవుతుంది. ఇన్నా ముంజిలూనా అలా అహ్లి హాదిహిల్ ఖర్యతి రిజ్జం మినస్ సమా మా కానూ యఫ్తఖూన్. మేము ఈ బస్తీవాసులపై ఆకాశం నుండి విపత్తును అవతరింపజేస్తాం, ఎందుకంటే వారు ఘోర పాపాత్ములయ్యారు. వలఖద్ తరక్నా మిన్హా ఆయతన్ బయీనతన్ లిఖౌమిన్ యాఖిలూన్. ఆ విధంగా మేము బుద్ధిజీవుల కొరకు ఆ పట్టణాన్ని గుణపాఠ సూచనగా వదిలిపెట్టాం. వైలా మదనా కామ్ షుఐబన్ ఫఖాల యా ఖౌమి అబ్దుల్లాహ ఫర్జుల్ యౌమల్ ఆఖిర వలా తఅతూ ఫిల్ అర్ది ముఫ్సిదీన్. మేము మద్యన్
పాతుల వద్దకు వారి సోదరుడైన షుయైబ్ను పంపాం. అతను ఇలా అన్నాడు: ఓ నా జాతి జనులారా, మీరు కేవలం అల్లాహ్నే ఆరాధించండి, అంతిమ దినానికి భయపడండి, రాజ్యంలో అస్థిరతను సృష్టించు తిరగకండి. కానీ వారు అతన్ని అసత్యవాదిగా చిత్రీకరించారు, అందువల్ల వారిని భూకంపం